మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దాన వాక్యమును మనం విందాము. 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మరొకసారి చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా రోజుల తర్వాత ఈ విధంగా దేవుని వాక్యము ద్వారా మనము కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విధంగా కృప చూపినటువంటి యేసయ్యకు మహిమ కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనములో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు అనేకుల జీవితాలలో అనేక విధములైన సమస్యలు, అనేక విధములైనటువంటి ఆటుపోట్లు, అనేక విధములైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అప్పులు కావచ్చు, శత్రు భయాలు కావచ్చు, ఆర్థిక లేమి కావచ్చు, దురాత్మల భయము కావచ్చు, చేతబడి శక్తుల భయము కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సమస్యలలో, చాలా రకాలైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఇరుక్కుపోయారు. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, నీకున్న భయాలు తొలగిపోవాలంటే, నీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే, నీవు శత్రువుల నుండి విడుదల పొందాలంటే నీవు నాకు మొరపెట్టుము అంటున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ప్రియులారా, ఆపత్కాలమున అంటే ఆపత్కాలమున ఆపద సమయములో, ఇక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇక ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో, ఇక దిక్కులేని పరిస్థితుల్లో దేవా నీవే దిక్కు అన్నట్లుగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం మొరపెడితే చాలామంది ఏం చేస్తారంటే మనుషుల ముందు మొరపెడతా ఉంటారు. మనుషుల దగ్గర వారి అవసరతలు చెప్పుకుంటారు, మనుషుల దగ్గర వారి సమస్యలు చెప్పుకుంటారు. కానీ వాక్యం సెలవిస్తుందయ్యా అంటే, నీవు మనుషుల దగ్గర కాదు, నా దగ్గర చెప్పుకో. నా అవసరత తీరుస్తాను, నీ అవసరత తీరుస్తాను. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. రోజు 3:30 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటున్నట. 2 నెలలు ఆ విధంగా చేసిన తర్వాత తనకున్నటువంటి భారాలు, తనకున్నటువంటి ఇబ్బందులు, తనకు ఎక్కడ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ ఆయన కట్టుకోవడాలు, ఈ విధంగా ప్రతి అవసరత తీర్చబడిందని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, నీవు మనుష్యులను కాదు కానీ దేవుణ్ణి నీవు పట్టుకుంటే, దేవుణ్ణి గనక నీవు దర్శిస్తే, దేవుని సన్నిధిలో గనక నీవు ఉంటే, దేవుడు ఖచ్చితముగా నిన్ను విడిపిస్తాడు. నీ పట్ల కనికరం చూపెడతాడు, నీ పట్ల జాలి చూపెడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ పాత నిబంధన కాలములో ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని చంపాలని వెంటబడుతున్నప్పుడు, ఇదిగో ఈ వ్యక్తి, చంపబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తరమబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి వెళ్ళి పర్ణశాలలు ఉండేటువంటి ఆ యొక్క పర్ణశాలలకు వెళితే ఆ వ్యక్తిని ముట్టకూడదు, కొట్టకూడదు, చంపకూడదు.
అదేవిధంగా ఈ కొత్త నిబంధన కాలంలో మనకున్నటువంటి పర్ణశాల ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన శత్రువుల హృదయాలను మారుస్తుంది. ప్రార్థన, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల హృదయాలను కరగతీస్తుంది. పరిస్థితుల నుండి నెమ్మది కలుగ చేస్తుంది. అప్పుల వారు మీదకి వచ్చినప్పుడు వారిని ఆగేటట్టుగా చేస్తుంది, లేదంటే అప్పులు తీర్చబడేటట్టుగా చేస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. ఇదిగో, నీవు నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు విడుదల కలుగ చేస్తాను. శత్రు భయాల నుంచి విడుదల కలుగ చేస్తాను. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేస్తాను. ఆపద సమయాల నుంచి నీకు విడుదల కలుగ చేస్తానని మన ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని దగ్గర మొరపెట్టగలిగినటువంటి వారు, దేవుని దగ్గర మొరపెట్టగలిగినటువంటి వారు మనుషుల దగ్గర మొరపెట్టరు. దేవుణ్ణి అడిగే వ్యక్తి మనుషుల దగ్గర అడగడు. బైబిల్లో మనం ఎన్నో ప్రార్థనలు చూస్తూ ఉన్నాం. ఇదే దావీదు అంటాడు, ఇరుకునందు నేను మొరపెట్టాను, విశాల స్థలములో నాకు ఉత్తరం ఇచ్చావయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి గడ్డు కాలమును బట్టి, నీకున్నటువంటి గడ్డు సమస్యను బట్టి, నీకున్నటువంటి గడ్డు విధానాలను బట్టి ప్రభువును ఆశ్రయించు, ప్రభువును సమీపించు, ప్రభువుకు సమీపంగా ఉండు. దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించగలిగిన శక్తిమంతుడు. శత్రువు భయాల నుంచి విడిపిస్తాడు. శత్రువు యొక్క పన్నాగాల నుంచి విడిపిస్తాడు. శత్రువు నీ మీద పడినటువంటి ఆలోచన నుంచి దేవుడు విడిపించగలిగిన సమర్థవంతమైన దేవుడు. అటువంటి కృప సన్నిధిని ప్రభువు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవుడా, సర్వోన్నతుడైన యేసు ప్రభువా, విత్తబడిన వాక్యమును మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి వినికిడిలో దీవెనకరంగా మార్చండి. ఎవరెవరు ఎలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారో మీరు ఎరుగుదురు, ఎలాంటి ఆటంకాల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి ఆటంకాలు, వారి ఇబ్బందులు, వారికి ఉన్న సమస్త సమస్యలన్నిటిలో నుంచి విడుదల కలుగ చేసి మీ కృపా బాహుల్యమును ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.